నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖలో ప్రమోషన్లకు సంబంధించి అక్కడ జరుగుతున్నాయంటూ వాళ్ళు ఆందోళన బాట పట్టారు. అక్రమంగా ప్రమోషన్లు పొందారు సుమారు 10 మంది అంటూ వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు డిఈఓ శామ్యూల్ రెడ్డి అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఎటువంటి యాక్షన్లోకి దిగారు? శామ్యూల్ పాల్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? సచిన్, కర్నూలు జిల్లా డిఈఓగా పనిచేస్తున్నటువంటి విద్యాధికారి శ్యామల్ పాల్ ఎవరైతే ఉన్నారో శ్యామల్ పాల్ పైన ఆయన ప్రమోషన్ పొంది డిఈఓగా ప్రమోషన్ పొందిన రోజు నుంచి కూడా ఆయన విద్యార్హతల మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం అతను కారుణ్య నియామకం కింద 1999లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ తండ్రి ప్లేస్ లో వచ్చినటువంటి ఉద్యోగం నేపథ్యంలో విద్యాశాఖలో తను జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్, ఆ తర్వాత ఏడీ గాను, ఆ తర్వాత డిఈఓ గాను ప్రమోషన్ పొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్హత లేకుండా డిఈఓ బాధ్యతలు తీసుకున్నారనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణము ప్రమోషన్ల కారుణ్య నియామకం కింద జాయిన్ అయ్యే రోజే తను ఏదైతే డిగ్రీ ఉన్నాడో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి జాయిన్ అయినటువంటి పరిస్థితి. అయితే బీఈడికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఎలా వచ్చాయనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది.